హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటబ్బా, టైం 10:30 అయింది కదా, అప్పుడే వీడియో అయితే స్టార్ట్ చేసిందా అనుకుంటున్నారు కదా. అవునండి, ఇప్పుడే నేను మా పాపని స్కూల్లో అయితే దిగబెట్టేసి తనకైతే టిఫిన్ రెడీ చేసేసాను. ఈరోజు మర్చిపోయా మీకు ఒక విషయం చెప్పాలి కదా. మార్నింగ్ క్యారేజ్ కూడా రెడీ అయిపోయిందండి. మధ్యలో తిరగలేక అయితే కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయండి. స్కూల్కి ఇంటికైతే వచ్చిపోవడం వల్ల అయితే అందుకని క్యారేజ్ రెడీ చేసేసి పాపకు కూడా ఇచ్చేసి ఎప్పుడు మీకు వీడియో షేర్ చేస్తున్నాను. ఎప్పుడు నేనైతే పూజ అయితే మార్నింగ్ చేసుకున్నాను కదా, అది మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ పూజ షేర్ చేసి ఇప్పుడైతే టిఫిన్ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? చూసారు కదా, పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పూజ పూర్తయిపోయిందండి. ఇంక పని అంతా పూర్తయిపోయాక ఏముందిలే ఏం తిందాంలే అని మాత్రం అస్సలు అనుకోకూడదండి. టయానికి ఆడవాళ్ళ ఇంట్లో పనులంతా చేసేసి ఇంకా ఓపిక ఉండదు కదా, ఇంకేం టిఫిన్ తింటాంలే మాకు ఒకేసారి అయితే మధ్యాహ్నం లంచ్ చేసేద్దామని మాత్రం అస్సలు అనుకోవద్దండి. ఇంట్లో ఆడవాళ్ళు అయితే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. కంపల్సరీగా ఇంట్లో ఆడవాళ్ళు అయితే పని పక్కన ఉంచుకొనైనా మార్నింగ్ టిఫిన్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. మెయిన్ మన ఇంట్లో వాళ్ళ మనం హెల్త్ బాగుంటేనే కదా ఇంట్లో వాళ్ళందరి హెల్త్ వాళ్ళని ప్రాపర్గా చూసుకోగలుగుతాం కదా. ఏమైనా కూడా మెయిన్ ఇంట్లో ఆడవాళ్ళ హెల్త్ బాగుంటే ఆ కుటుంబం చాలా బాగుంటుంది కదా. ఓకేనా? ప్రస్తుతానికి మీకు ఇన్ని చెప్తున్నాను కదా, నాకు టిఫిన్ చేసుకునే ఓపిక అయితే లేదండి. పాపకి క్యారేజ్ రెడీ చేశాను కదా, అదే లంచ్ కాదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఓకేనా? ఉండండి, నేను కర్రీ చేశాను కదా, అది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇదిగోండి, సొరకాయ మసాలా కర్రీ అయితే రెడీ చేశాను. అండ్ కాస్త అయితే రసం పెట్టాను. మా ఇంట్లో మాత్రం రసం కంపల్సరీ ఉండాలండి. చూశారు కదా, ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు అయితే పని అంతా పూర్తయ్యాక కంపల్సరీగా ఫుడ్ తీసుకోవాలండి. ఉంటానండి, బాయ్.